హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడు నేను చూపించే వంట మైదా పిండి పునుగులండి. అది పెరుగుతో చేసేది. చూడండి, ఇదిగో పెరుగు. ఈ గిన్నె పెరుగు తీసుకున్నాను. దాంతో 2 గిన్నెలు మైదా పిండి అండి. తర్వాత ఇది జీలకర్ర, దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, ఇది బేకింగ్ సోడానండి. ఇది వాటరు కలుపుకోవటానికి. కలుపుదాం. ఇదిగో ఫ్రెండ్స్, కలిపేసాను పిండి. ఇది 2 గంటల ముందు కలిపి పెట్టుకోవాలండి, ఎందుకంటే నానాలి కదా. నానితేనే బాగా వస్తాయి పునుగులు. ఇదిగోండి చూడండి, చిన్నగా ఇలా చిన్న పునుగులు వేసుకుంటే చక్కగా మంచిగా టేస్ట్ బాగుంటాయి. 2 గంటల ముందు నానబెట్టుకుంటే మంచిగా పొంగుతాయండి, స్మూత్గా ఉంటాయి, గుల్లగా వస్తాయి పునుగులు. చూడండి, ఇలా వేసుకోండి. కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ వీటెక్కినాక ఇదిగో చూడండి, పునుగులు వేగిపోయినాయి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. చాలా బాగా వస్తాయండి. ఇదిగో ఫ్రెండ్స్, రెడీ అయిపోయినాయి వేడివేడిగా మైదా పిండి పునుగులు. కాకపోతే 2 గంటల ముందు నానబెట్టుకుంటే ఇలా వస్తాయండి. అప్పుడప్పుడు అంటే రావు, టైం తీసుకోవాలి. దాంట్లోకి ఆనియన్స్, ఇది గ్రీన్ చట్నీ అండి, ఇది టమాటా చట్నీ. ఈ కాంబినేషన్ దీంట్లో తింటే బాగుంటుంది. దీనికి సరిపడా సాల్ట్ వేసానండి. ఇందాక నేను పెట్టలేదు సాల్ట్, మీరు చూడలేదు. ఇదిగో చూడండి లోన్ ఎలా వచ్చిందో, గుల్లగుల్లగా వచ్చింది. వేడివేడిగా తినాలనిపిస్తే 2 గంటల ముందు నానబెట్టుకుని వేసుకుంటే ఈ మైదా పిండి పునుగులు చాలా బాగా వస్తాయి. అసలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.